హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్తవారు ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టాను కదండి, పొలం మొత్తం పోయిందని చెప్పి. చూస్తున్నారు కదా, అస్సలు పొలం అయితే బాగాలేదండి, చాలా మొత్తం అంతా పోయింది. అయితే మొన్నే ఒక 20 డేస్ బ్యాక్ మందు కొట్టామండి. చిత్త పట్టేసింది, ఎర్ర చిత్త అంట, చిత్త పట్టేసింది మొత్తం అంతా కూడాను. దానికైతే మందు కొట్టామండి, అయినా సరే పోలేదు. మా బ్యాడ్ లక్కో లేకపోతే ఏంటో తెలీదు, కావాలన్నప్పుడు వర్షాలు పడవు, అవసరం లేదన్నప్పుడు పడతాయి. మేము ఎప్పుడైతే మందు కొట్టి వస్తున్నామో అప్పుడే వర్షాలు పడిపోతున్నాయి, ఆ మందును ఉండట్లేదు. ఎర్లీ మార్నింగే వెళ్ళి కొట్టడానికి మేము ఎక్కడో వైజాగ్లో ఉంటాము, మేము వెళ్ళేసరికి 9-8 అయిపోద్ది. అలా అనమాట. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా మేము 4 మడులు వేసాము ఈ సంవత్సరం. 4 మడులు కూడా పోయిందండి. అయితే నాన్నే పాపం చెయ్యి బాగాలేకపోయినా, చెయ్యి ఇరిగిపోయింది కదా మొన్న రీసెంట్గా, చెయ్యి బాగాలేకపోయినా సరే నాన్న అయితే కొడుతున్నారండి మందు. ఈలోపు మా బాబు అయితే నేను కూడా కొడతానని చెప్పి వద్దొద్దన్నా సరే తీసుకొని కడుతున్నాడు. నేనైతే అందులో దొర్లేస్తాడు అనుకున్నాను, కింద మీద ఎక్కడొక్కడ, కానీ బాగానే వెళ్ళి వచ్చేసాడు, లోపల వరకు వెళ్ళి బాగానే మందు అయితే కొట్టాడు. సగం బాటిల్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఎలా మోసాడో నాకే అర్థం అవ్వలేదు, నేనే చూసి షాక్ అయ్యాను. చూస్తున్నారు కదా ఎలా కొడుతున్నాడో, ఎలా కొట్టాడు అనేది కామెంట్ చేయండి. కరెక్ట్గా కొట్టాడా లేదా, లేకపోతే ఏమన్నా మిస్టేక్ చేశాడా అనేది. చూస్తున్నారు కదా, కాకపోతే చాలా మొత్తం అంతా పోయిందండి, కొద్దిగా కాదు, పొలం మొత్తం పోయింది. ఏదో చిన్న ఆశ మీద కొడుతున్నాను, అందుకే గాబు అది అయితే పీకించలేదు, అలా వదిలేసే మందు అయితే కొట్టేస్తున్నాం. మీకు మధ్యలో కనిపిస్తుంది కదా గాబు, చూస్తున్నారు కదా ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి కదా, అదంతా గాబేనండి. అంటే చెత్తగడ్డ అంటారు కదా, అది పనికిరానిది. అనవసరమైనవి పెరిగిపోతున్నాయి, అవసరమైనవి పోతున్నాయి అన్నమాట, అదనమాట విషయం. చూస్తున్నారు కదా, చాలా డబ్బులు పెట్టానండి, చాలా బాధగా ఉంది నాకు. నీళ్ళు ఖర్చు మిగిలింది అనుకుంటే ఇలా వేస్ట్గా పోయింది పొలం అంతా కూడాను, ఎందువల్ల తెలీదు. మేము వేసింది అదేంటి సన్నబియ్యందండి, అదేదో పేరు ఏంటంటారు దాన్ని, సోనా మసూరి ఏదో అంటారు కదా, అదనమాట. ఇలాంటి సిచ్యువేషన్ మీకు వస్తే మీరు ఏం చేస్తారో, పంటను ఎలా బ్రతికిస్తారో కొంచెం నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. తప్పకుండా, నాకైతే ఏమీ తెలీదు.